ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 ప్రారంభమైపోయింది. చెన్నైలో ఈరోజు చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ మరికొంచెం సేపట్లో ప్రారంభం కాబోతుంది. కరెక్ట్గా సాయంత్రం 7:30కి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక సాయంత్రం నుండే ఈరోజు ఆదివారం అవడంతో క్రికెట్ అభిమానులు, ధోని అభిమానులు అందరూ కూడా మ్యాచ్ చూసేందుకు స్టేడియం వైపు పరుగులు తీసేస్తున్నారు. స్టేడియం వద్ద చూసుకుంటే అందరూ కూడా ఎల్లో జెర్సీస్ వేసుకొని సిఎస్కేని సపోర్ట్ చేస్తూ స్టేడియం వద్ద అంతా కూడా పసుపుమయమైంది అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా జెండాలకి అండ్ ధోని జెర్సీ నెంబర్ 7కి అయితే చాలా మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ధోనిని సపోర్ట్ చేసేందుకు వచ్చేస్తున్నారు. సిఎస్కే పిల్లర్ అయినటువంటి ధోని ఈ సీజన్లో ఆఖరి మ్యాచ్ ఆడతాడు అని తెలుస్తుండడంతో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా సిఎస్కే మ్యాచ్ ఎక్కడైనా అక్కడికి కంపల్సరీ ధోనిని చూడడానికి, ధోనిని సపోర్ట్ చేయడానికి, సిఎస్కేని సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు. ఇంకా ధోనికి ఎవ్రీ ఇయర్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. మరో సైడ్ ఎంఐ చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ కూడా చాలా బలమైన టీం అని చెప్పొచ్చు. ఇటు సైడ్ హార్దిక్, అలాగే రోహిత్ శర్మ, శాంట్నర్ కూడా ఉన్నాడు. ఇక సిఎస్కేలో కనుక చూసుకున్నట్టయితే అశ్విన్, జడేజా కూడా ఉన్నాడు. మనం చూస్తున్నట్టయితే మ్యాచ్ కొంచెం సేపట్లో ప్రారంభం అవుతుంది. స్టేడియం దగ్గర ఇప్పటికే అభిమానులు అందరూ కూడా తమ అభిమాన టీమ్స్ని సపోర్ట్ చేసేందుకు జెర్సీస్ వేసుకొని రెడీ అయిపోతున్నారు. ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే ఉన్నాడు. వారు స్పెషల్గా సిఎస్కే ధోని ఎల్లో కలర్ జెర్సీ వేసుకొని స్టేడియం నుంచి రైజ్ అవుతున్నటువంటి ఒక గ్రాఫిక్స్ కూడా తయారు చేశారు. అది చూపించడానికి రెడీగా ఉన్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు టుడేస్ మ్యాచ్? మ్యాచ్ ఎలా ఉన్నా తలా దర్శనం కోసం అందరూ వస్తారనమాట. ఆయన మిగతా సంవత్సరం అంతా అలా ఒక రైతులా బతుకుతాడు. ఆ 3 నెలలు మాత్రం మా అందరికీ ఫ్యాన్స్కి అలా వీధుల్లో మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ఆ వీధుల్లో తిప్పినట్టు అలా వచ్చి మా అందరికీ దర్శనం ఇచ్చేసి, మా అందరికి ఒక హ్యాపీనెస్ ఇచ్చేసి, ఇదంతా మా కోసం ఆడుతున్నట్టే. ఇంకా ఆయన చూపించుకునేదానికి చేసేదానికి ఏం లేదు, అన్నీ అయిపోయి. ఇదంతా జస్ట్ ఫ్యాన్స్ కోసమే. ఇది మాకు ఇచ్చే ఆయన గిఫ్ట్. మనం వింటున్నాం కదా, అభిమానులు ఆయనను ఒక దేవుళ్లాగా చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో కనుక చూసుకుంటే ధోనిని తల అంటుంటారు, లీడర్ అంటుంటారు, ముద్దుగా తల అని పిలుచుకుంటుంటారు. ఇలా గత 18 సంవత్సరాల నుండి కూడా ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి కూడా ధోనికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇక ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్లో మరో హైలైట్ ఏంటి అంటే, మరికొంచెం సేపట్లో మ్యాచ్ ప్రారంభం అయ్యే ముందు సంగీత దర్శకుడు అనిరుద్ చే సంగీత కచేరీ కూడా ఉండబోతుంది. తమిళులకి అనిరుద్ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంచెం సేపట్లో అనిరుద్ సంగీత కచేరీ, ఆ తర్వాత తమ అభిమాన క్రికెటర్స్ ఇలా గ్రౌండ్లోకి పిచ్ మీదకి వచ్చి వాళ్ళు ఆడే ఆట చూసేందుకైతే ఇప్పటికే చెన్నై క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి టాస్ గెలిచి ఎవరు బ్యాటింగ్ ఎంచుకుంటారు, ఎవరు బౌలింగ్ ఎంచుకుంటారు, ఈసారి కప్ ఎవరు గెలుచుకుంటారు, ఎవరు ఈ మ్యాచ్ గెలుస్తారు అనేది చూడాలి. హలో, how is it going to be today? We want CSK! CSK! రైట్, మనం చూస్తున్నాం కదా, 2 టీమ్స్ కూడా అటు ముంబై ఇండియన్స్కి, సిఎస్కేకి చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. అటు ధోనిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ సిఎస్కే ఫ్యాన్స్, ఇటు రోహిత్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. మొత్తానికి ఈరోజు మ్యాచ్ కూడా ఎంతో ఎలక్ట్రిఫైయింగ్గా, హోరీగా ఉండబోతుంది. ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది చెన్నై నుండి సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ పై అప్డేట్స్. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.